ఆమెకు నాపై ఉన్న ప్రేమ అనురాగము ఎంతో గొప్పది. ఆమె నాపై చూపిన అపారమైన ప్రేమకు ఎంతో నా భార్యాభర్తలు ఇద్దరికి దేవుడు 7 సంవత్సరముల తదుపరి 4 బిడ్డలను సంతానము అనుగ్రహించారు. అందులో నా ప్రథమ కుమార్తె నవీన్ కుమారి, 2వ కుమార్తె నిర్మల్ కుమారి, 3వ సంతానముగా విజయభాస్కర్, 4వ సంతానముగా స్టీఫెన్ సంజయ్ కుమార్. 4 బిడ్డలను జన్మనిచ్చిన తల్లి నా సతీమణి పద్మ. 4 బిడ్డలను ఎంతో ప్రేమ అనురాగాలతో పెంచినది. నా సతీమణి పద్మకు 1998వ సంవత్సరం ఎంప్లాయ్మెంట్ నుండి చెన్నై కార్పొరేషన్లో ఉద్యోగము లభించినది. సుమారు 30 సంవత్సరముల కాలము కష్టించి పనిచేసి 30/6/2023 విరమణ పొందినారు. అన్ని బాధ్యతలు నెరవేర్చినది. ఆమె ఉద్యోగంలో ఒక్క చిన్న రిమార్కు కూడా లేకుండా మంచి పేరు సంపాదించుకున్నది. ఆమె 31/7/2023 ఉదయం 11:30 గంటలకు ప్రభునందు నిద్రించినది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా ప్రార్థిస్తూ ఇట్లు నీ భర్త ఎస్ జోసఫ్ గారు. ఈ పాటను రచించి స్వరపరిచినటువంటి వారు బ్రదర్ టోనీ ప్రకాష్, సంగీతం జీవి రాజా, సౌండ్ ఇంజనీర్ ఆరుముల్లా అశోక్ కుమార్, చెన్నై. జ్ఞాపకాలను తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయిన హృదయం. మరువలేను ఓ అమ్మా నీ జ్ఞాపకాలను తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయిన హృదయం. మధురమైన నీ ప్రేమను మరువలేను నేనన్నడు. మధురమైన నీ ప్రేమను మరువలేను నేనన్నడు. నీదు జ్ఞాపకాలలో తరిగిపోయిన హృదయం. నీదు జ్ఞాపకాలలో తరిగిపోయిన హృదయం. ఓ అమ్మా నా ప్రియమైన ఓ అమ్మా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనమ్మా. ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనమ్మా. మరువలేను ఓ అమ్మా నీ జ్ఞాపకాలను తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయిన హృదయం. మరువలేను ఓ అమ్మా. ఎన్నెన్నో కష్టాలొచ్చినా
మమ్ము కాచి కాపాడినవు, ఎన్నెన్నో బాధలనూర్చి మమ్ము ప్రేమించావు. ఎన్నెన్నో కష్టాలొచ్చిన మమ్ము కాచి కాపాడినవు, ఎన్నెన్నో బాధలనూర్చి మమ్ము ప్రేమించావు. నిన్ను విడిచి